Dear students, thank you so much for your amazing support. మీ లక్ష్యం మా ధ్యేయం. మరిన్ని ప్రీవియస్ Today I'm starting a new topic, that is time and work. A new topic, I love you, time and work. One of the most important topic, time and work. Okay? అయితే ఈ టైమ్ అండ్ వర్క్లో వీ హ్యావ్ ఈ టైమ్ అండ్ వర్క్లో ఏమున్నాయంటే మనకి జనరల్ ప్రాబ్లమ్స్, సాధారణ ప్రశ్నలు, పైప్స్ అండ్ సిస్టమ్స్, గొట్టాలు తొట్టెలు, చైన్ రూల్, గొలుసు సూత్రం. ఈ టైమ్ అండ్ వర్క్లో వీ హ్యావ్ జనరల్ ప్రాబ్లమ్స్, పైప్స్ అండ్ సిస్టమ్స్ అండ్ చైన్ రూల్, సాధారణ లెక్కలు, గొట్టాలు తొట్టెలు, గొలుసు సూత్రం. These are the topics are there in the time and work. Next, general problems. Coming to general problems, if you observe, coming to general problems. First one, question. First question. అయితే కాన్సెప్ట్ 1 of you. First concept. General problems లో concept 1. That is, men and days are always inversely proportional to each other. When men are increasing, days are decreasing, and vice versa. మనుషులు రోజులు ఎల్లప్పుడూ విలోమానుపాతంలో ఉంటాయి. మనుషులు రోజులు ఎల్లప్పుడూ ఎలా ఉంటారంటే విలోమానుపాతంలో ఉంటారు. మనుషులు పెరిగిన రోజులు తగ్గిన, మనుషులు తగ్గిన రోజులు పెరిగిన. ఎగ్జాంపుల్ చూడండి, ఇది కాన్సెప్ట్ అండి. మెన్ అండ్ డేస్ ఎలా ఉంటాయి ఎప్పుడు? మెన్ అండ్ డేస్ ఆర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. మెన్ అండ్ డేస్ ఆర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. మనుషులు పెరిగితే ఓ పనుంది చూడు, ఇగో ఈ బిల్డింగ్ కట్టాలా, ఈ వాల్ కన్స్ట్రక్ట్ చేయాలా, చాలామంది వచ్చారు, తక్కువ మంది వచ్చారు, ఎక్కువ రోజులు పడింది. అంటే మనుషులు పెరిగారు, రోజులు తగ్గుతాయి, మనుషులు తగ్గారు, రోజులు పెరుగుతాయి. ద పాయింట్ హియర్, మెన్ డేస్ ఎలా ఉంటాయి అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. అదే చెప్పాను, మనుషులు పెరిగితే రోజులు తగ్గుతారు, మనుషులు తగ్గితే రోజులు పెరుగుతాయి. మెన్ అండ్ డేస్ ఆర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. రైట్? నౌ ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. చూడండి, ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ లుకినా, ఏ అనేవాడు ఒక పనిని 60 రోజుల్లో చేస్తాడు. 1A can do a work in 60 days. 1A can do a work in 60 days. ఒక్కడు 60 రోజులు చేస్తాడండి. ఒక్కడు 60 రోజులు చేస్తాడు. అలా కాదు, ఇద్దరు వచ్చారు. నువ్వు ఒక్కడేరా 60 రోజులు పెడితే. ఇప్పుడు నీలాంటి వాళ్ళు కూడా వచ్చారు, ఇద్దరు వచ్చారు. 2 years. When one person is doing a work in 60 days, then 2 person can do work in. నువ్వు ఒక్కడే వస్తే ఈ బిల్డింగ్ వాల్ కట్టాలంటే 60 రోజులు పడింది. నువ్వు అలాగే ఇద్దరు వచ్చారు. మనుషులు పెరిగారు, రోజులు తగ్గుతాయి. ఇద్దరు వచ్చారు. 30 days to finish. 30 days. మనుషులు పెరిగారు, రోజులు తగ్గాలంటే చేయాలి 60/2. 60/2 30. రైట్? అలా కాదండి, 3 years. ఒక్కడు 60 days. ఇప్పుడు ముగ్గురు వచ్చారు. 3 years. మనుషులు పెరిగారు. ఆబ్వియస్లీ మెన్ ఆర్ ఇంక్రీజింగ్, డేస్ విల్ బి డిక్రీజ్డ్. 60 రోజులు, ఒక్కడైతే 60 రోజులు. మరి ముగ్గురు అంటే బై చెయ్యి. 60/3 20 days. క్లియర్? అలా కాదండి, మెన్ ఒక 5 members వచ్చారు. 5 years can do work in 100 days. As you know, point. ఒక్కడు 60 రోజులు చేస్తే 5 రోజులు చేస్తారు. ఒక్కడు 60 రోజులు చేస్తే 5 రోజులు చేస్తారు. మనుషులు పెరిగారు, రోజులు తగ్గాలి అంటే బై చేసుకోవాలి. తగ్గాలి అంటే బై. 60/5 12 days. క్లియర్? అలా కాదండి, సరే 8 years can do work in 100 days. ఒక్కడు can do work in 60 days. 60 days. Then 8 members. Men are increasing. మనుషులు పెరిగారు, ఏమవ్వాలి? రోజులు తగ్గాలి అంటే 60/8. 4 table 15, 4 table 2, 7.5 days. Answer 7.5 days answer. So point here, men increase అయితే డేస్ అనేవి డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఎసాను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
5 C's can do work in 30 days. 5 C's 5 C'లు ఒక పనిని 30 రోజుల్లో చేయగలరు. 5 C'లు ఒక పనిని 30 రోజుల్లో చేయగలరు. Then 1 C can do work in 1 C. 5 C'లు ఒక పనిని 30 రోజులు చేయగలరు. దాన్ని 1 C ఒక్కడు ఎన్ని రోజులు చేయగలడు? 5గురు 30 రోజులు చేసి గబక్కులు ఉంది సార్. ఒకడ 6 రోజులు సార్. ఏంది ఇదే మ్యాథ్స్ అనుకున్నావా? ఇదే మ్యాథమెటిక్స్ అనుకున్నావా? నో లుక్ నాట్ లైక్ దాట్. 5 C'లు 30 రోజులు చేస్తారండి. ఒక్కడు అంటే గబక్కున 6 అనకూడదు. 6 అంటే తప్పు. జనరల్ ఆలోచించవా? రండి, మీరు 5 రండి, ఈ వాల్ కన్సిడర్ చేయండి. మీ 5 రండివా, ఆ వాల్ కట్టండి. 30 రోజులు పట్టింది. మీ 5గురికి ఈ వాల్ కట్టాలంటే 30 రోజులు పట్టింది. నువ్వు ఒక్కడివేరా, నువ్వు 5 వద్దా ఒక్కడివేరా. ఒక్కడు వస్తే సార్ మేము 5 వస్తే 30 రోజులు పట్టింది సార్, నేను ఒక్కడినైతే 6 రోజులు ఫినిష్ అంటాను. మనిషి అయితే ఏంది? 5 వస్తే 30 రోజులు పట్టింది. మీరు 5 వచ్చా 30 రోజులు పట్టింది. నువ్వు ఒక్కడే వస్తే. మనుషులు తగ్గారు, రోజులు పెరగాలి. మనుషులు తగ్గారు, రోజులు పెరగాలి. 5 C's 30 days. ఒక్కడే ఎంత అంటే 5 into 30. మనుషులు తగ్గారు, రోజులు పెరగాలి. పెరగాలి అంటే మల్టిప్లై చేయి, తగ్గాలి అంటే డివైడ్ చేసుకో. ఇక్కడ పెరగాలి కదా, 5 30s మల్టిప్లై చేయి. 5 30s 150 days answer. Clear? One more example. 3x can do work in 60 days. 3xలు ఒక పనిని 60 రోజుల్లో చేయగలరు. 3x can do work in 60 days. ఒక్కడు. కమాన్. 3xలు 60 రోజులు చేస్తే ఒక్కడు. మనుషులు తగ్గారు, ఒక్కడు. డోంట్ సే సార్ ముగ్గురు 60 రోజులు అంటే 1 20 రోజులు సార్ అంటే రాంగ్ ఆన్సర్. ముగ్గురు వచ్చేదా? ముగ్గురు వస్తే ఈ వాల్ కన్సిడర్ 60 రోజులు పడింది. నువ్వు ఒక్కడేరా, ఎన్ని 20 రోజులు చేస్తావు నువ్వు ఒక్కడైతే? లేదా. మనుషులు తగ్గారు, రోజులు పెరగాలి అంటే 360 సార్ 180 days. 360 సార్ 180 days, రైట్? 5 P's can do work in 20 days. Then 3 P's can do work in how many days? 5 P'లు ఒక పనిని 20 రోజుల్లో చేసినా 3 P'లు అదే పనిని 8 రోజుల్లో చేయగలరు. 5 P's can do a work in 20 days. Then 3 P's can do it in how many days? Question, right? 5 P'లు 20 రోజులు చేస్తే 3 8 రోజులు చేస్తారు. క్వశ్చన్, రైట్? లేనో సింపుల్. 5 20 రోజులు చేస్తారండి, 3 8 రోజులు చేస్తారు. ఎప్పుడైనా సరే ఒక్కడు అనాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కడికి ఫైండ్ అవుట్ చేయి. ఫస్ట్ ఎప్పుడు కూడా ఒక్కడికి ఫైండ్ అవుట్ చేయి. 5 మెంబర్స్కి ఇచ్చిన ముందు ఒక్కడికి ఫైండ్ అవుట్ చేయి. ఒక్కడికి 5 members 20 days అండి. మనుషులు తగ్గారు, రోజులు పెరగాలి. వెన్ మెన్ ఆర్ డిక్రీజింగ్, డేస్ ఆర్ ఇంక్రీజింగ్. ఇంక్రీజ్ అంటే మల్టిప్లై చేయి. 5 20s 100 days. మల్టిప్లై చేస్తావు 5 20s. 5 20 100 రోజులు. 5 20 రోజులు అండి. ఒక్కడు ఎన్ని రోజులు అండి? 100 days, రైట్? ఇప్పుడు నెక్స్ట్ అండి, ఒక్కడు 100 days. 3 members how many days? వెన్ ఒక్కడు 100 days అయితే 3 members ఎన్ని డేస్ అని అడిగారు. మనుషులు పెరిగారు, రోజులు తగ్గాలి. 100/3 33 1/3 days ఆన్సర్. క్లియర్? కమాన్. రైట్, నౌ లెట్స్ స్టార్ట్ విత్ ద కాన్సెప్ట్ ఆల్ ఆఫ్ యూ. ఇదన్నీ బేసిక్ పాయింట్స్ చూసాం. మన కాన్సెప్ట్ ఏంటంటే మెన్ డేస్ ఆర్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఇది బేసిక్ పాయింట్, రైట్? దీన్ని బేస్ చేసుకుని ఇక క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, రైట్? లెట్స్ స్టార్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ 1లో కేస్ 1 ఆల్ ఆఫ్ యూ. కాన్సెప్ట్ 1లో కేస్ 1. క్వశ్చన్ నెంబర్ ఆల్ ఆఫ్ యూ 1. క్వశ్చన్ నెంబర్ 1. అబ్జర్వ్ నౌ. A, B can do a piece of work in 20, 60 days respectively. In how many days the work is completed if both of them are working together? Question. Observe now. Observe you. A, B can do a piece of work in 20, 60 days respectively. A, B can do a piece of work in 20, 60 days respectively. In how many days the work is completed if both of them are working together? Question. నేను ఏ, నువ్వు బి. నాకు వర్క్ ఇస్తే నేను 20 daysలో ఫినిష్ చేస్తాను. అదే నువ్వైతే వర్క్ చేయాలంటే 60 days కావాలి. నాకు వర్క్ ఇస్తే నేను 20 daysలో ఫినిష్ చేస్తాను, నువ్వైతే 60 days చేస్తావు. చూడు, ఆమె ఎఫిషియెంట్ వర్కర్. ఎస్ ఆర్ నో? నేను 20 రోజులు చేస్తాను, నువ్వైతే 60 రోజులు చేస్తావు.
మన ఇద్దరం కలిస్తే ఎన్ని రోజులు చేస్తాం రైట్. లిఖినాం ఇక్కడ ఫస్ట్ ఎఫిషియన్సీ చేద్దాం చూడండి. అంటే నేను 20 రోజులు చేస్తానండి, మీరు 60 రోజులు చేస్తారు. నేను 20 రోజులు చేస్తే నువ్వు 60 రోజులు చేస్తావు. అంటే క్లియర్గా నేను నీకు 3 times ఎఫిషియంట్. అవునా కాదా? ఐఎమ్ క్లియర్లీ 3 times ఎఫిషియంట్ దాన్ యూ. నువ్వు వేస్ట్ వర్కర్, నేను 3 రెట్లు ఉన్నా. నేను 20 రోజులు చేస్తాను, నువ్వు 60 రోజులు చేస్తావు. అంటే నీలాంటి వాళ్ళు 3 వస్తే నాతో ఈక్వల్, నీలాంటి వాళ్ళు 3 రావాలా రైట్. అంటే నేను 20 రోజులు చేస్తున్నా అంటే నువ్వు 60 రోజులు చేస్తావు కదా రైట్. సో నేను ఒక్కరిని, నా పేరు ఏ ఈజ్ ఈక్వల్ టు వాట్ యు కెన్ సే 3B. ఎస్ ఆర్ నో? నేను ఒక్కరిని ఈక్వల్ టు ఎంత? నీలాంటి వాళ్ళు 3 రావాలి. సో 1A ఈజ్ ఈక్వల్ టు 3B. A మీన్స్ 3B, B మీన్స్ B. ఇద్దరు కలిస్తే 4Bs రైట్. A అంటే 3B, B అంటే B, ఇద్దరు కలిస్తే 4B రైట్. నా 4Bలు ఎన్ని రోజులు పనిచేస్తారు? క్వశ్చన్ 4Bలు ఎన్ని రోజులు పనిచేస్తారు చూస్తే ఒక్కడు 60 రోజులు చేస్తాడండి. ఒక్కడు ఎన్ని రోజులు చేస్తాడు? 60 రోజులు చేస్తాడు. ఒక్క B 60 రోజులు చేస్తే మరి నలుగురు ఎన్ని రోజులు చేస్తారు? ఒక్కడు 60 రోజులు చేస్తాడు. 1 person is doing the work in 60 days than 4 people can do the work in. మనుషులు పెరిగారు, మెంబర్స్ ఆర్ ఇంక్రీజ్డ్ దెన్ డేస్ ఆర్ డిక్రీజ్డ్. డిక్రీజ్ అవ్వాలని చేయాలి, బై చేయాలి. 60/4 15 ఆన్సర్. ఎస్ ఆర్ నో? సింపుల్ రైట్. లెట్స్ నెక్స్ట్ క్వశ్చన్. Question number 2, all of you. Question number 2. A, B can do a piece of work in 120, 30 days respectively. In how many days the work is completed if both of them are working together? A మరియు Bలు ఒక పనిని 120, 30 రోజుల్లో చేయగలరు. A మరియు Bలు ఒక పనిని 120, 30 రోజుల్లో చేయగలరు. వారిద్దరూ కలిసి ఆ పనిని చేసిన ఎన్ని రోజుల్లో పని పూర్తగును? A మరియు Bలు ఒక పనిని 120, 30 రోజుల్లో చేయగలరు. వారిద్దరూ కలిసి చేసిన ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? క్వశ్చన్ రైట్. బిగిన్. A, B can do a piece of work in 120 and 30 days respectively. A and B can do a piece of work in 120, 30 days respectively. Okay. In how many days the work is completed if both of them are working together? ఇద్దరు కలిసి చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవును? రైట్. లుక్, ఈ కేసు ఏంటంటే 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్. రైట్ నో మనం చూసే కేసు ఏంటంటే 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్. చూడండి 34 120, చూడండి 23 60. ఫ్యాక్టర్ 20 అనేది 60కి ఒక ఫ్యాక్టర్, కారణాంకం. ఓకే. రైట్ నో 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్ అనే కేసు గురించి డిస్కస్ చేస్తున్నాం. రైట్ నో 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్. వెంటనే సార్ ఫ్యాక్టర్ కాబట్టి వెయిట్ వస్తాయి, కొంచెం వెయిట్ చేయి, వస్తాయి కూడా, డోంట్ వరీ, వెయిట్ చేయి. రైట్ నో 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్. 30 అనేది కారణాంకం 120కి రైట్. 30 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 120. నా ఏ అనేవాడు ఒక పనిని 120 రోజులు చేస్తాడు, బి అనేవాడు 30 రోజులు చేస్తాడు. ఏబీలు కలిస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? క్వశ్చన్ రైట్. లుక్, నువ్వు ఏ, ఈసారి నువ్వు ఏ, నేను బి. నీకు వర్క్ ఇస్తే నువ్వైతే 120 డేస్ చేస్తావు. నీకు వర్క్ ఇస్తే నువ్వు 120 డేస్లో చేస్తావు. నువ్వైతే, నేనైతే 30 డేస్లో ఫినిష్. నీకు వర్క్ ఇస్తే నువ్వు 120 డేస్, నేనైతే 30 డేస్ ఫినిష్ చేస్తాను. ఆమె ఎఫిషియెంట్ వర్కా? చూడు, ఆమె ఎఫిషియెంట్ వర్కా, సామర్థ్యం ఎక్కువ నాకు. నువ్వు వేస్ట్ వర్కరే, యు ఆర్ వేస్ట్ వర్క్. ఆమె ఎఫిషియెంట్ వర్క్. నేను ఎన్ని రెట్లున్నా నీకు? 4 times. నువ్వు 120 డేస్, నేను 30 డేస్. అంటే క్లియర్లీ ఐఎమ్ 4 times ఎఫిషియెంట్ దాన్ యూ. నీకు 4 రెట్లు సామర్థ్యం గలవాడిని నేను. ఐఎమ్ 4 times ఎఫిషియెంట్. 4 రెట్లు సామర్థ్యం ఉంది నా దగ్గర రైట్. సో క్లియర్గా నువ్వు 30 డేస్, నేను 30 డేస్ అంటే నువ్వు 120 డేస్ అంటే నేను క్లియర్గా 4 times ఎఫిషియెంట్. సో ఏ బి అంటే ఏం రాసుకోవచ్చు అంటే 4A అని రాసుకోవచ్చు. అంటే క్లియర్గా నీలాంటి వాళ్ళు 4 వస్తే నాతో ఈక్వల్. ఎస్ ఆర్ నో? నీలాంటి వాళ్ళు 4 వస్తే నాతో ఈక్వల్. సో బి అంటే ఐ కెన్ రైట్ 4A. ఏ అంటే ఏనే, బి అంటే 4A రాస్తున్నారు. మొత్తం ఇద్దరు కలిస్తే 5A. మొత్తం 5A. ఏ బి అంటే 4A, టోటల్ 5A. 5Aలు ఎన్ని రోజులు చేస్తారు? ఒక్కడు 30 డేస్. ఒక్కడు 30 డేస్. మరి 5 మెంబర్స్, నేను ఒక్కనే 30 రోజులు చేస్తా. 30 చేస్తారు. 5 వచ్చారు, నాలాంటి వాళ్ళు ఇంకో 4 వచ్చారు. 5 మొత్తం 5 2 రోజులు చేస్తారు. మనుషులు పెరిగారు, రోజులు తగ్గారు. మెన్ ఆర్ ఇంక్రీజింగ్, డేస్ ఆర్ డిక్రీజింగ్. డిక్రీజ్ అంటే బై చేయాలి, గుర్తుపెట్టుకో. డిక్రీజ్ అంటే బై చేయాలా.
సో 30 ఒక్కడు 120 డేస్ అండి. ఒక్కడు 120 4 మెంబర్స్ అది ఒక్కడు 120 డేస్ ఒక్కడు 120 డేస్. మరి 5 మెంబర్స్ 120/5 24 డేస్ ఆన్సర్. క్లియర్? ఎస్ ఆర్ నో? సింపుల్. this question చూడండి. A, B can do a piece of work in 11, 88 days respectively. In how many days the work is complete if both of them are working together? ఏబీలు ఒక పనిని 11, 88 రోజుల్లో చేయగలరు. వారిద్దరూ కలిసి పని చేసిన ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఓకేనా? నేను ఏ, నువ్వు బి. ఏబీ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 11, 88 డేస్ రెస్పెక్టివ్లీ. నేను 11 డేస్ చేస్తాను, నువ్వు 88 డేస్ చేస్తావు. మన ఇద్దరం కలిసి చేస్తే పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? నువ్వు ఇద్దరు కలిసి చేస్తున్నాం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది? క్వశ్చన్. రైట్? నేను ఏ, నువ్వు బి, ఇద్దరం కలిసి చేస్తున్నాం పని ఎన్ని రోజుల్లో పూర్తయింది? క్వశ్చన్. అర్థం? నాకు వర్క్ ఇస్తే నేను 11 డేస్ చేస్తాను, నువ్వైతే 88 రోజులు చేస్తావు. ఇక్కడ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్. రైట్ నో కేసు ఏంటంటే 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్. చూడు 11 అనేది ఫ్యాక్టర్ 88కి. వెంటనే సార్ వెయిట్ చేయవా, వస్తాయి, వెయిట్ చేయాలి, ఫ్యాక్టర్గా వెయిట్ చేయాలి, వెయిట్ చేయి. సో 11 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 88. రైట్? సో ఎన్ని టైమ్స్ ఉంది? 11 8 టైమ్స్ ఉంది. అంటే నీలాంటి వాళ్ళు 8 మెంబర్స్ వస్తే నాతో ఈక్వల్. నేను 11 డేస్లో చేస్తాను వర్క్ అంతా. అంటే నువ్వైతే 88 డేస్లో చేస్తావు. నేను క్లియర్గా అంటే నీలాంటి వాళ్ళు 8 మెంబర్స్ వస్తే నాతో ఈక్వల్. సో ఏ ఈజ్ నథింగ్ బట్ 8 బీస్. బి అంటే బీనే. మొత్తం 9 బీస్. మరి 9 బీలు వర్క్ ఎన్ని రోజులు చేస్తారు? ఒక్కడు 1% క్యాన్ డూ వర్క్ ఇన్ 88 డేస్. ఒక్కడు 88 రోజులు చేస్తే మరి 9 మెంబర్స్ ఎన్ని డేస్లో చేస్తారు? ఒక్కడు 88 డేస్ అయితే 9 మెంబర్స్ ఎన్ని డేస్ అంటే 88/9. 9 9s are 81. 81 పోతే 7 ఉంది, 7/9. సో 9 7/9 డేస్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు దాకా మనం చూసింది 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్. ఇప్పుడు కూడా అదే అండి, మళ్ళీ అగైన్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్. ఇంకా అదే 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదే. ఈ కేసే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇంకా స్టిల్. ఓకే, లుక్ నౌ. A and B can do a piece of work in 12 days. A alone can do it in 60 days. You know how many days B alone can do it? Look now. A, B, A plus B. Look now. A and B can do a piece of work in 12 days. A and B. A alone can do it in 60 days. You know how many days B alone can do it? Observe now. A alone can do it in 60 days. A and B together can do it in 12 days. In how many days B alone can do it? In how many days B alone can do it? Question. Observe now. Simple, all of you. Simple. నాకు వర్క్ ఇస్తే నేను 60 రోజులు చేస్తాను. మరి నువ్వైతే ఎన్ని రోజులు తెలియదు. నాకు వర్క్ ఇస్తే 60 రోజులు నేను చేస్తాను, నువ్వైతే ఎన్ని రోజులు తెలియదు. మన ఇద్దరం కలిస్తే 12 డేస్లో ఫినిష్. నాకు వర్క్ ఇస్తే నేను 60 రోజులు చేస్తాను, నువ్వైతే 12 డేస్. నాకు వర్క్ ఇస్తే 60 రోజులు, నువ్వైతే ఎన్ని రోజులు తెలీదు. ఇద్దరం కలిస్తే 12 డేస్లో ఫినిష్. అయితే క్వశ్చన్, మరి నువ్వు ఒక్కడే ఎన్ని రోజులు చేస్తావు? క్వశ్చన్, నువ్వు ఒక్కడే ఎన్ని రోజులు చేస్తావు? ఇక్కడ పాయింట్ చూస్తే 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్. ఈ 12 అనేది 60కి కారణాంకం, అవునా కాదా? ఆ 12 అనేది 60కి కారణాంకం. 12 అనేది ఒక ఫ్యాక్టర్, అవునా కాదా? ఎస్, 12 ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ 60. నా ఇప్పుడు చూడండి, ఇద్దరం కలిస్తే 12 డేస్లో అయిపోయింది. ఎన్ని టైమ్స్ ఉందండి ఇది? ఎన్ని టైమ్స్ ఎఫిషియెంట్ టు ఏ? ఇది క్లియర్గా 12 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ హౌ మెనీ టైమ్స్? 12 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 60. 5 టైమ్స్ ఎసాను. 12 5 60. 12 5 60. అంటే క్లియర్గా ఈ 12 ఏ రాసుకోవచ్చు అంటే A ప్లస్ B నేను ఏ రాసుకోవచ్చు అంటే 5A అని రాసుకోవచ్చు. 5A. ఇది ఆల్రెడీ ఏనే. మరి B అంటే ఏ రాసుకోవచ్చు? మొత్తం 5A. ఇది ఏ అంటే ఇది ఎంత? 4A. ఈ B నే రాసుకోవచ్చు 4A. ఈ రెండు కలిపి ఏమవుతుంది? 5A. ఎసాను. ఇప్పుడు చెప్పేగా ఒక్కడు కెన్ డూ వర్క్ ఇన్ 60 డేస్.
ఒక్కడు, ఇది క్లియర్గా చెప్తున్నాను, ఒక్కడు అని అంటే నేర్చుకోవాలా. ఒక్కడు అని ఒకసారి, ఒక్కడు 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 60 రోజులు. మరి నలుగురు ఎన్ని రోజులు చేస్తారు? సో సింపుల్. మనుషులు పెరగారు, రోజులు తగ్గాలి. వెన్ మెన్ ఆర్ ఇంక్రీజింగ్, డేస్ మస్ట్ బి డిక్రీస్డ్. ఎంత? 60/4, 15 days answer. Clear? Next one. Question number 5. No, look. Question number 5. A and B can do a piece of work in 4 days. A alone can do it in 30 days. In how many days B alone can do it? A మరియు B ను ఒక పనిని 4 రోజుల్లో చేయగలరు. A ఒక్కడే ఆ పనిని 32 రోజులు చేయగలరు. ఆయన B ఒక్కడే ఎన్ని రోజులు చేయగలడు? Question. Guys, simple all of you. Observe. A and B can do a piece of work in 4 days. A and B. A and B can do a piece of work in 4 days. A alone can do it in 32 days. In how many days B alone can do it? Question, repeat. Observe a few. A and B can do a piece of work in 4 days. A alone 30 days. In how many days B alone can do it? In how many days B alone can do it, right? ఇది 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్ అండి. 4 అనేది ఫ్యాక్టర్ 32కి, అవునా కదా? ఎనీ టైమ్స్ ఉంది. జనరల్గా ఒకసారి మీరు క్వశ్చన్ ఇది చెప్పిన తర్వాత నువ్వు క్వశ్చన్ ఓన్గా ఇవ్వాలి. ఓకే, నువ్వు క్వశ్చన్ ఇవ్వాలి ఓన్గా, ఇష్టం వచ్చిన క్వశ్చన్ ఇచ్చుకోవడమే. ఓకే, లెట్స్ సీ. ఫస్ట్ ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వశ్చన్ నౌ. లుక్, ఏ బి 4 days అండి, ఏ అలౌన్ 30 days అంటే బి అందరూ అని అడిగాడు. ఇది ఎన్ని టైమ్స్ ఎఫిషియెంట్ అండి? ఏ అండ్ బి ఎన్ని టైమ్స్ ఉంది ఏకి? ఐ కెన్ సే క్లియర్లీ 8 times. ఎస్ ఆర్ నో? 8 4s are 32. So clearly this I can write as 8A. This I can write as 8A. A plus B అంటే 8A అని రాసుకోవచ్చు. A అంటే ఏనే, A అంటే ఏనే. మరి B అంటే 7A రాసుకోవచ్చు. A plus 7A ఎంత అంటే 8A. ఎస్ ఆర్ నో? ఇప్పుడు చూడండి, ఒక్కడు can do work in 32 days. ఒక్కడు can do work in 32 days. Then 7 members can do work in how many days? ఒక్కడు 32 days. 7 members how many days? అంటే 32/7. 7 4s are 28 and remaining 4 left over. 4/7 days answer. Is it clear? 4/7. ఓకే, ఇప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ ఇవ్వాలని చెప్పేద్దాం ఓన్గా. 2 క్వశ్చన్లు అయినా కదా, నువ్వు ఒక క్వశ్చన్ ఓన్గా ఇవ్వు, నేను చూస్తాను ఇప్పుడు. కమాన్ గైస్, గివ్ మీ క్వశ్చన్. గైస్, నౌ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గివ్ ద క్వశ్చన్. నువ్వు ఒక క్వశ్చన్ నాకు ఓన్గా ఇవ్వాలి ఇప్పుడు. ఓకే, కమాన్ గైస్, మీరు ఒక క్వశ్చన్ నాకు ఓన్గా ఇవ్వండి. ఇట్స్ టైమ్ ఫర్ యూ టు గివ్ ద క్వశ్చన్ ఓన్ బై ఓన్. కమాన్, క్వశ్చన్ ఓన్ గివ్. ఒక క్వశ్చన్ నువ్వు ఓన్గా ఇవ్వండి. కమాన్. సో పాయింట్ చూస్తే, క్వశ్చన్ చూస్తే ఇక్కడ క్వశ్చన్ చూడండి సార్. A plus B. 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్ అన్నాను. 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్. ఇప్పుడు నువ్వు అడగాల్సింది బి అడగాలి. మంచిది. ఏ వాల్యూ ఎంత? A plus B ఎంత? డోంట్ సే దట్ సార్ ఇది 20, ఇది 40, 22s are 40. రాంగ్. ఇద్దరు కలిస్తే తక్కువ రోజులో వర్క్ అవ్వాలి. ఇద్దరు కలిసి చేస్తానంటే వర్క్ తక్కువ రోజులు అవ్వాలి. నువ్వు ఒక్కడే చేస్తానంటే ఎక్కువ ఉండాలి. అంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ లెస్ వాల్యూ ఉండాలి, ఇక్కడ మోర్ వాల్యూ ఉండాలి. ఇచ్చే క్వశ్చన్ కూడా అలా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 9 ఇచ్చాను, ఇక్కడ 9 మల్టిపుల్ ఇస్తాను. క్వశ్చన్ ఏదో ఒకటి 9 మల్టిపుల్ 9 4s are 36 ఇచ్చాను. ఇప్పుడు ఏ అనేవాడు 30 చేశాడు, బి ఎన్ని డేస్ తెలియదు. ఇద్దరు కలిస్తే 9 days అయిపోయింది. బి ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాడు? క్వశ్చన్. A and B can do a work in 9 days. A alone can do it in 36. In how many days B alone can do the work? Question. Right? Come on. Simple. ఏం చేద్దాం? B alone కావాలండి. First thing, ఎన్ని టైమ్స్ అండి? A and B are efficient to B. How many times? Clearly can I say 4 times? That's a 4A. And this is A. And this is 4A. సో ఈ మొత్తం 4A అంటే ఇది ఎంత అవ్వాలి? 3A అవ్వాలి. 3A అవ్వాలి. ఒక్కడు 36 days అంటే 3 members. 36/3. 12 days answer. Clear? Come on. Alright. Now, ఇప్పుడు కేస్ 3కి వెళ్ళామండి. ఇప్పుడు దాకా చూసి మనం 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్. ఇది ఎందుకు చెప్పాను ఇప్పుడు దాకా 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్ అనేది ఈ కేసు ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్ చెప్పాను. ఎందుకు ఆ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ అదర్ కేసు చెప్పాల్సి వచ్చిందని ఈ కేసు కోసం చెప్పాను. చూడండి సార్. A is a twice good workman as B. A is a twice good workman as B. A is a twice good workman as B. They together complete the work in 24 days. In how many days A alone complete the work? Question. A B కు రెట్టింపు సామర్థ్యం గలవాడు.
వారిద్దరూ కలిసి పని 24 రోజులు చేయగలరు. అయినా ఏ ఒక్కడే ఎన్ని రోజులు చేయగలరు? క్వశ్చన్ చూడండి క్వశ్చన్. ఏ ఈజ్ ఏ ట్వైస్ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. నేను ఏ, నువ్వు బి. నేను ఏ, నువ్వు బి. అబ్జర్వ్ చేస్తే ఆమె ట్వైస్ గుడ్ వర్క్ మ్యాన్ దాన్ యూ. నువ్వు ఒక వేస్ట్ వర్కర్. నేను ఆమె ట్వైస్ గుడ్ వర్కర్ దాన్ యూ. నువ్వు ఒక వేస్ట్ వర్కర్, నేను డబల్ వర్కర్, ట్వైస్ వర్కర్, గుడ్ వర్కర్. ఎస్ ఆర్ నో? ఆమె డబల్ వర్కర్, ట్వైస్ వర్కర్, గుడ్ వర్కర్. నువ్వు ఒక వేస్ట్ వర్కర్. యు ఆర్ వేస్ట్ వర్కర్. కాంట్రాక్టరు రావా నువ్వు, కాంట్రాక్టర్ నువ్వు, ఇగో రావా నువ్వు కాంట్రాక్టరు. మన ఇద్దరికి వర్క్ ఇచ్చారు. ఇగో కాంట్రాక్టరు మన ఇద్దరికి వర్క్ ఇచ్చారు. 24 రోజులు చేస్తాం. నువ్వు వర్క్ చేస్తున్నావు, నేను వర్క్ చేస్తున్నాను. నువ్వు వర్క్ చేస్తున్నావు, నేను కూడా వర్క్ చేస్తున్నావు. మన ఇద్దరం వర్క్ చేస్తున్నాం. వర్క్ కంప్లీట్ ఇన్ 24 days. వర్క్ 24 రోజులు అయిపోయింది. అది క్వశ్చన్. మరి నేను ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాను, నువ్వు ఒక్కడే ఎన్ని రోజులు చేస్తావు? అది క్వశ్చన్. నేను ఒక్కడే ఎన్ని రోజులు చేస్తాను, నువ్వు ఒక్కడే ఎన్ని రోజులు చేస్తావు? క్వశ్చన్. రైట్? క్లియర్? లగిన అబ్జర్వ్ పాయింట్ చూస్తే ఇక్కడ అబ్జర్వ్. ఏ ఈజ్ ఏ ట్వైస్ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి అన్నారు. నేను ఏ, నువ్వు బి. కొంతమంది స్టూడెంట్స్ జనరల్గా ఏం చేస్తారు? స్టూడెంట్స్ జనరల్గా ఎలా చేస్తారు ఒకసారి చూద్దాం. స్టూడెంట్స్ సార్ ఏ ఈజ్ ఏ ట్వైస్ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి సార్. ఏ ఈజ్ ఈక్వల్ టు బి సార్. దే టుగెదర్ సార్. అంటే ఏ అండ్ బి టుగెదర్ కంప్లీట్ వర్క్ ఇన్ 24 days సార్. సో ఏ అంటే 2B సార్, బి అంటే బి సార్, 24 days అంటే 3Bs 24 days సార్. బి ఎంత అంటే 8, ఏ 16 సార్. ఇక్కడ చేస్తూ ఉంటారు. ఇదే రాంగ్ ఆన్సర్. ఇదేనా మ్యాథ్స్ అనుకున్నావా? ఇది మ్యాథ్స్ కాదు. కొంతమంది ఇలా చేస్తూ ఉంటుంది రాంగ్ ఆన్సర్. ఎందుకు డౌట్ వచ్చిందా? సరే ఇప్పుడు మాడదాం, డౌట్ వస్తే మాడదాం. ఇప్పుడు నీ ప్రకారం ఏంటంటే B8 A16 ఇద్దరు కలిస్తే 24 days అంటే ఒకసారి ఆలోచించు, నార్మల్గా ఆలోచించు. ఇప్పుడు నువ్వు బి, నేను ఏ. అసలు నేను రెట్టింపు సామర్థ్యం ఉందంటే నా సామర్థ్యం ఎక్కువ, ఆమె డబల్ ఎఫిషియెంట్. నేను చెప్తే ఒక పక్క ఆమె ఎఫిషియెంట్ పర్సన్ అని చెప్తే నువ్వేం చేస్తున్నావు? నువ్వో 8 రోజులు పని చెప్పద్దు అంటే నీకు వర్క్ ఇస్తే నువ్వో వేస్ట్ వర్కర్ది. నీకు వర్క్ ఇస్తే నువ్వు 8 రోజులు చేస్తావు. నేనేమో ఎఫిషియెంట్ వర్కరు, నాకు వర్క్ ఇస్తే నేను 16 రోజులు చేస్తా. అంటే ఇక్కడ ఎవరు వర్క్ నేను ఇస్తా. ఇంకో విషయం ఏంటంటే మన ఇద్దరం కలిసామనుకో, మన ఇద్దరం కలిసి వర్క్ చేస్తే 24 days పడుతుంది వర్క్ అవడానికి. ఇది ఇంకా టూ మచ్ది. అసలు నువ్వు ఒక్కడే వర్క్ చేస్తే 8 days, నేను ఒక్కడే వర్క్ చేస్తే 16 రోజులు అన్నావు. అంటే మన ఇద్దరం వర్క్ చేస్తుంటే వర్క్ చేయకుండా ఏం చేస్తారు మన ఇద్దరు? ఇక్కడ చూసుకుంటున్నాం ఇద్దరు. ఏం మాట్లాడుతున్నావు? ఇది బ్లండర్, ఇది బ్లండర్, ఇది రాంగ్ ఆన్సర్. కొంతమంది మ్యాథ్స్ చేసి చేస్తా ఉంటారు. రాంగ్ ఆన్సర్. ఇది మ్యాథ్స్ కాదు, ఇది మ్యాథ్స్ కాదు. ఇది ఓ పద్ధతిగా రాసుకోవాలి. అందుకే చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, ఇలా రాసుకోవాలి. నువ్వు ఫస్ట్ చూడు. ఏ బి ఏ ప్లస్ బి, ఏ బి ఏ ప్లస్ బి. రైట్? ఏ ఈజ్ ఏ ట్వైస్ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. ఏ ఈజ్ ఏ ట్వైస్ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. ఏ ఈజ్ ఏ ట్వైస్ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. ఏకి రెట్టింపు సామర్థ్యం కలదండి బి కన్నా కూడా. ఏకి రెట్టింపు సామర్థ్యం కలదు బి కన్నా. ఎస్ నో? నేను నీకు ఆమె డబల్ వర్కర్, ట్వైస్ వర్కర్, గుడ్ వర్కర్. నువ్వో వేస్ట్ వర్కర్, నేను డబల్ వర్కర్. చూడు, నేను డబల్ వర్కర్. అంటే ఏ అంటే రాసుకోవచ్చు క్లియర్గా, అంటే 2B అని రాసుకోవచ్చు. ఏ అంటే రాసుకోవచ్చు 2B. సో ఐ కెన్ రైట్ ఏ అంటే 2B, బి అంటే బీనే. ఇద్దరం కలిస్తే 3Bs అండి. ఇద్దరం కలిస్తే 3Bs. నేను డబల్ వర్కర్ కదా, ఆమె ఎఫిషియెంట్ వర్కరా. ఏ అంటే 2B, బి అంటే బి. ఇద్దరం కలిస్తే 3B. 3Bs కంప్లీట్ వర్క్ ఇన్ 24 days. 3Bs కంప్లీట్ వర్క్ ఇన్ 24 days. ముగ్గురు 24 రోజులు చేస్తాండి. అంటే 3Bలు, ముగ్గురు Bలు, బి బి బి, ముగ్గురు వెళ్ళి గొడగడవా, బి బి బి, ముగ్గురు వెళ్ళి గొడగట్టండి. 24 days. 3Bs 24 days. ఒక్కడు. When 3Bs are doing work in 24 days, ఒక్కడు కెన్ డూ వర్క్ ఇన్. మెన్ చూస్తే డిక్రీజ్ అయ్యారు, అప్పుడు డేస్ ఏమవ్వాలండి? ఇంక్రీజ్ అవ్వాలి. ఆర్ గెటింగ్ ఇట్? మెన్ ఆర్ డిక్రీజింగ్, డేస్ ఆర్ ఇంక్రీజింగ్. మనుషులు తగ్గారు, రోజులు పెరగాలి. సో 3Bs ఎన్ని డేస్ చేస్తారు అంటే 24 into 3. ఎప్పుడే గుర్తుపెట్టుకో, పెరగాలి అంటే ఇంటూ చేయి, తగ్గాలి అంటే బై చేయి. ఒకటే పాయింట్. పెరగాలి అంటే ఇంటూ చేయి, తగ్గాలి అంటే బై చేయి. నౌ 2Bs కెన్ డూ వర్క్ ఇన్. ఇప్పుడు చూడు, ఒక్కడు 72 చేస్తే ఒక్కడు కెన్ డూ వర్క్ ఇన్ 70 days.
Then 2Bs can do work in how many days? ఒక్కడు can do work in 70 days. 72 days ఒక్కడు. Then 2Bs. Then 2Bs can do work in 72 by 2, 36 days. 72 by 2, 36 days. ఇక్కడ మనుషులు పెరిగారు, తగ్గాలంటే చేయాలి, బై చేయాలా? నీకు ఇందాక చెప్పాను, తగ్గాలంటే బై చేయి, పెరగాలంటే ఇంటూ చేయి, అదే పాయింట్ అంతే. సో A alone 36 days, B alone 72 days, both of them 24 days. Clear? Come on. I hope is it clear? Alright, next question. Next question. A is a thrice good workman as B and they together complete work in 40 days. A and B. A is a thrice good workman as B. నేను A, నువ్వు B. I'm a triple good worker. I'm a triple good worker than you are a waste worker. I'm a triple good worker. చూడు, I'm a triple good worker. అసలు చూసారు నేను అంటున్నాను, ట్రిపుల్ అనే నీకు, ట్రిపుల్ ఎఫిషియెంట్. I'm a triple good worker than you. నీలాంటి వాళ్ళు ముగ్గురు వస్తే నాతో ఈక్వల్. ఏ అంటే 3B, B అంటే B, టుగెదర్ 4Bs. ఏ అంటే 3B, B అంటే B, టుగెదర్ 4Bs కంప్లీట్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్? నా లుక్, టుగెదర్ ఇచ్చేసారండి. 4Bs వాడే ఇచ్చాడు. 4Bs ఏంటంటే 40 డేస్ అండి. 4Bs అనేవి 40 డేస్ ఇస్తే ఒక్కడు 4Bs మనుషులు తగ్గారు, నలుగురు నుంచి ఒక్కడయ్యాడు. మనుషులు తగ్గారు, రోజులు ఏమవ్వాలి? when men are decreasing, days must be increased. 4Bs per days ఒక్కడు అంటే 40 into 4, 160 days. రైట్, ఇప్పుడు చూడండి, ఒక్కడు 160 days అయితే 3Bs can do work in how many days? ఒక్కడు 160 days. 3Bs can do work in 160 by 3. 3 5s are 15, 1, 3 3s are 9, 1 by 3. 53, 1 by 3 days answer over. Is this clear? Come on. I hope is it clear, right? Let's see next question. Move to the next question now. Question number 8. A is a twice good workman as B. Look, you know. A is a twice good workman as B and B is a thrice good workman as C. All of them complete work in 30 days. In how many days? A alone complete the work. A alone. ఎలా కాదు, A alone. A Bకు రెట్టింపు సామర్థ్యం గలవాడు, B Cకు 3 రెట్లు సామర్థ్యం గలవాడు. అందరూ కలిసి ఒక పనిని 30 రోజుల్లో చేయగలరు. ఆయన A ఒక్కడే ఆ పనిని ఎన్ని రోజులలో చేయగలడు? క్వశ్చన్ వినండి. క్వశ్చన్, ఇక్కడ 3 people ఉన్నారండి, A B C. ఫస్ట్ అన్నాడు ఏ ఈజ్ ఏ ట్వైస్ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి అన్నాడు. ఏ ఈజ్ ఏ ట్వైస్ గుడ్ వర్క్ మ్యాన్ యాజ్ బి. ఏ బికు రెట్టింపు సామర్థ్యం కలవాడు, అలాగే బి సికు 3 రెట్లు సామర్థ్యం కలవాడు. అందరూ కలిస్తే ఆల్ ఆఫ్ దెమ్ కెన్ డూ వర్క్ ఇన్ 30 days. అందరూ కలిస్తే పని 30 రోజులు చేశారు. ఏ ఒక్కడే 8 రోజులు చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్? ఏ alone complete the work. Right? Clear? You know. Observe is simple. A is a twice good workman as B and B is a 3 times good workman as C. B 3 times efficient than C. All of them can do work in 30 days. A alone how many days? B alone how many days? C alone how many days? Alright, look, you know. ఏదైనా అడగచ్చు. Let us solve one by one first. Look. నేను సిని సి అనుకున్నా ఫస్ట్. లెట్ సి అలా సిని ఐ జస్ట్ అజ్యూమ్ సి ఓన్లీ. సి ఐ అజ్యూమింగ్ సి ఓన్లీ. సిని సి అనుకున్నాను. సిని సి. ఇప్పుడు బి చెప్పండి. బి ఈజ్ 3 times ఎఫిషియెంట్ దాన్ సి. బి అనేవాడు 3 రెట్లు సామర్థ్యం గలవాడు. బి ఈజ్ 3 times ఎఫిషియెంట్ దాన్ సి. బి అనేవాడికి 3 రెట్లు సామర్థ్యం ఉంది సికి. బి అనేవాడికి సి కన్నా 3 రెట్లు సామర్థ్యం గలవాడు అంటే 3 times. సో బి అంటే ఐ కెన్ రైట్ 3C. బి అంటే ఐ కెన్ రైట్ 3C. రైట్? ఎస్ నో? నెక్స్ట్. అండ్ ఏ ఈజ్ ట్వైస్ అన్నారండి. ఏ ఈజ్ ట్వైస్ ఎఫిషియెంట్ దాన్ బి. ఏ అనేవాడికి రెట్టింపు సామర్థ్యం. ట్వైస్ అంటే ట్వైస్. కమాన్ 3C డబల్ చేయండి. 6C. రైట్? ఆల్ ఆఫ్ దెమ్ అందరూ కలిసి, కమాన్ అందరిని కలిపి 10 Cs.
10 Cs ఎన్ని రోజులు అంటే 30 రోజులు వేస్తారు. 10 Cలు 30 రోజులు వేస్తారు. 10 Cలు 30 రోజులు వేస్తారు. అయితే ఏ ఒకడే ఎన్ని రోజులు వేస్తాడు, బి ఒకడే ఎన్ని రోజులు వేస్తాడు, సి ఒకడే ఎన్ని రోజులు వేస్తాడు. క్వశ్చన్ నాకు ఇప్పుడు చూడు అబ్జే 10 మంది 30 రోజులు వేస్తారండి. ఒక్కడు 10 మంది పని 30 రోజులు వేస్తారు. 10 Cలు 30 రోజులు వేస్తే మరి ఒక్కడు మనుషులు పెరిగారా తగ్గారా? వెన్ మెన్ ఆర్ ఇంక్రీజింగ్ డేస్ డిక్రీజ్, వెన్ మెన్ ఆర్ డిక్రీజింగ్ డేస్ ఇంక్రీజ్. మెన్ అండ్ డేస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్ కాన్సెప్ట్లో చేస్తున్నాం, రైట్? మెన్ డిక్రీజ్, డేస్ ఇంక్రీజ్ అవ్వాలి. ఇంక్రీజ్ అవ్వాలి అంటే మల్టీప్లై 13 into 10 300, రైట్? నెక్స్ట్ 1C 300 days అండి. నౌ 3Cs can do work in how many days? ఒక్కడు 300 days. ఒక్కడు can do work in 300 days. Then 3 men can do the work in. When one person is doing work in 300 days, then 3 persons can do work in. Men 300 days. 3 men are increasing. Days must be decreased. మనుషులు పెరిగితే రోజులు తగ్గాలంటే బై చేయి. 300 by 3 100 days అండి. అది బి. నాకు ఏ కావాలా? ఓకే ఏ కావాలా? ఒక్కడు 300 days 6 members. నేను ఒక్కనే 300 రోజుల్లో పని చేస్తే నాలాంటి వాళ్ళు 6 వచ్చారు, ఎన్ని రోజుల్లో పని చేస్తారు అంటే 300 by 6 50 days ఆన్సర్. క్లియర్? కమాన్. ఆల్రైట్, ఇక్కడికి గైస్ ఐ హోప్ టిల్ హియర్ ఈస్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. ఇందాక ఇవన్నీ రెట్టింపు సామర్థ్యం ఇలాంటి ఎందుకు చెప్పించారంటే ఇలాంటి ఐడెంటిఫై చేయడం కోసం. జనంలో కొంతమంది చేశారంటే సార్ 3 Cలు 300 రోజుల, సార్ 10 Cలు 30 రోజుల, 1 C సార్ 10 Cలు 30 1 C 3 అంటే రాంగ్ ఆన్సర్. అది చేయకూడదు. అందుకోసం అది నేర్పించడం కోసం ఇందాకంటే అవి చెప్పుకొని వచ్చాను, రైట్? ఐ హోప్ ఈజ్ ఇట్ క్లియర్ ఆఫ్ యూ? ఎస్ ఆర్ నో? కమాన్ గైస్, అర్థమైందా లేదా? ఇవన్నీ ఒక వేస్ట్ మెథడ్. వాట్ ఆల్ దీస్ ఆర్ వేస్ట్ మెథడ్. Look. This is a waste. Look. This is a waste. Back. Look. Waste method. ఇవన్నీ waste method. All these are waste methods. ఇవన్నీ waste methods. అడుగు. Sir, please tell me what is the best method. అడుగు క్లియర్గా నన్ను. ఇవన్నీ ఏంటివి? All these are waste methods. Then what's the best method? అవి కాన్సెప్ట్ 2లో చేస్తాం, 3లో చేస్తాం, కాన్సెప్ట్ 3లో 4లో చేస్తాం. వెయిట్ చేయాలి. బెస్ట్ మెథడ్స్ అంటే వెయిట్ చేయాలి. టైం బీయింగ్ ఇవి వేస్ట్ మెథడ్స్ అండి. బెస్ట్ మెథడ్ ఏంటి అనేవి తర్వాత వస్తాయి. డోంట్ వరీ, వెయిట్, యూ హ్యావ్ టు వెయిట్. ఇప్పుడు దాకా డిస్కస్ చేసినంత టైం వేస్టే. ఇఫ్ యూ అబ్జర్వ్, ఇవేమీ అవసరం లేదండి. ఇప్పుడు దాకా డిస్కస్ చేసిన ఈ క్వశ్చన్స్ ఇవేమీ కూడా I don't want any of these questions. ఇవేమీ కూడా అవసరం లేదు నాకు. అసలు I don't want any of these questions. అవేమీ అవసరం లేదండి. ఇవన్నీ వేస్ట్ మెథడ్స్. I don't want. అసలు ఇవేమీ నీకు తెలియపడి వచ్చే నష్టమే లేదు. ఇంకేం తెలియకలా. This is second question is waste. Third, 4, 5, 6, 7, 8, 9. Now the topic I love you, time and work. Now we are starting the topic time and now this is the time we are starting time and work heading. ఇప్పుడు టాపిక్ స్టార్ట్. క్లియర్? ఇప్పుడు టాపిక్ స్టార్ట్ అండి. ఇప్పుడు దాకా చెప్పిందంతా వేస్ట్, అసలు అవసరం లేదు. నౌ యాక్చువల్ టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రైట్, ద యాక్చువల్ టాపిక్ స్టార్ట్స్ ఫ్రమ్ నెక్స్ట్ వీడియో. దిస్ ఇస్ ఎ బేసిక్ వీడియో, అవసరం లేదు, నువ్వు చూడకపోయినా వచ్చే నష్టం లేదు. ఇక్కడి నుంచి టాపిక్ స్టార్ట్, రైట్? టేక్ ఎ బ్రేక్. విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఇట్స్ యువర్ విఎంఆర్.